భృగ్వాజమణ ధర్మాల్లం వందే శ్రీ విగణోమణే శ్రీరక్తే వల్లభారంభం విగణోమణి మధ్యమః అత్తదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం వందే విఘ్నసం సాక్షాద్యాత్రభోత్రశంపరాం భృగ్వాజమణఘట్టారం సూత్రరత్నప్రవర్తకం చంద్రాదిత్యసోదం మమకరం క్షీరాబ్ధికన్యాసుతం సూత్రానందసమంత్ర తంత్రవిదుషాం అజ్ఞాన విచ్ఛేదనం తం సాక్షాత్ పరమాసదేవ బంధాత్యందం సదా భక్తానంద గుణప్రదం విగ్రహం నిత్యం ప్రపద్యే భువో నారాయణం సకమలం సకలామరేంద్రం వైఖానసం మకరం నగమాగమేంద్రం భృగ్వాత్రికాస్యవరీచి ముఖాన్ మునీంద్రాన్ సర్వాణసంకులగురోన్ ప్రణమామమూర్ధ్నా భగవరే తత్ర కశ్యప మగైషీణాం మధ్యే స్థిత్వాసరే హృదవయే సువధేరయంతో శ్రీశాస్త్రసార విగరం విగణోమణీంద్రం భూయా నమామి గుణే గురుం ప్రసన్నం శ్రీ విఘ్నసే నమః ప్రాణానాయమ్య బ్రహ్మాండనాయకస్య శేషాద్రవాదః శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహోత్సకర్మాంగం ఆలయశుద్ధ్యర్థం మండపశుద్ధ్యర్థం అవగాసనార్థో స్థండలపరిదే పరిశ్రణాదే సర్వాభద్యర్థం బీజాభావనకర్మాంగం అంగ్రాపణకర్మాంగం ప్రబంధారాధనకర్మాంగం మాంగళ్యారాధనకర్మాంగం శుద్ధ్యర్థం విషే ఆదో నిర్విఘ్నేన ప్రభావాత్యర్థం ఆదౌ శక్షణారాధనం విషే ఓం బాలాసప్త సుయమాడో ధరత్సరత్స బలిపౌరదేఢో అపాపరుణ్ణం ప్రతిపాదిష్యే గుణామదత్తాగం సుధరగం సుధర్మ ఇత్యూర్యా ఇదమావత్సవా శవదభాసాంతాసాంతవా సుభాసుభదభాత్వదాత్వతద్వా పుణ్యాత్మదమామేద్యామేద్యదమామృతామృతరసా భూతా బ్రహ్మ పవిత్రేణ భూతా సూర్యస్తరస్వతే కలగే భాంజవతుమావాహయావే అత్తంగుంబే రుణమావాహయావే ప్రశేషమావాహయావే రక్తాంబరమావాహయావే యావే ప్రతిమావాహయావే వరుణస్యైదమాగణో వరుణాయర్భాక్షదాప్యామే పుష్పాలుహప్యామే వరుణాయర్భాద్యహప్యామే అర్ధహప్యామే ఆదిప్యామే వరుణాయర్భ గుణాభాళవే జామే ధాంబులప్యామే ధోళోపప్యామే పూర్వాపచారాన్హప్యామే వరుణాయర్భ ఏతే ప్రోదోస్త్రోత్రియ సమస్త రాజోపచారాన్ సమప్యామే సుప్రీధారపణ వరదాబంధో సర్వదేత్తలంబల్లం బాబలం పుట్టకారహో విట్టబాధోద్గారహో ఆదేయత్పాద్భుజామయత్తం గదో వైరాజందేహం ప్రేషా విధోమలాదే యావే దత్తాం దదాం దదాదో అబ్ధాకారమండలే ఓం భూ విషక్షణమావాహయావే ఓం భవః శాంతమావాహయావే ఓం భవః అనవావాహయావే ఓం భూర్భువస్వః అమితమావాహయావే తత్పత్రేం సూత్రపదేమావాహయావే ఉత్తరజయామావాహయావే విషక్షణస్య నమః విషక్షణాయ నమః అక్షరాప్యామే పుష్పాలుప్యామే విషక్షణాయ నమః పాద్యప్యామే అర్ధప్యామే ఆదిప్యామే శివద విషక్షణాయ నమః గుణోభాళవేద్యామే ధాంబులప్యామే ధూళోపప్యామే పూర్వాపచారాన్హప్యామే శివద విషక్షణాయ నమః ఏతే ప్లోత వస్త్రోత్రయ సమస్త రాజోపచారాన్ సమప్యామే సుప్రీధారపణ వరదాబంధో అదమన్యావరా శ్రోత్రియారా హోయా భవద్దేహేన జ్ఞాతః
पुण्याहं वादेशे ओवाच्युतां सुवर्णाहं गुरवे पुरुष तत्त्वप्रोक्षितौ अस्तु प्रजापतिप्रेदाहं परेदाहं भगवान् प्रजापतिः साम्यन्दु कराल साम्यन्दु भापाल साम्यन्दु महादेवः सुभानवद्दन्तां वर्धतां सुहाने साम्यन्दु कराल साम्यन्दु भापाल साम्यन्दु महादेवः सुभानवद्दन्तां वर्धतां सुहाने साम्यन्दु कराल साम्यन्दु भापाल साम्यन्दु महादेवः सुभानवद्दन्तां वर्धतां सुहाने ओम मदो देवावन्दनाय विट्टवचक्रमे प्रजा सत्रावे इदामट्टवचक्रमे त्रैदान देवदौ सुमोलवस्वागं सुरे श्रीनिपदावचक्रमे विट्ट गोपादाभ्यः तदोदमान धायन् विट्ट कर्माणवसेदो वृदालवसुरे निलसेदत्सः तद्दट्टोः परमम्बरगन्धदा सुदूरयः दिवे विडक्षुरादयं तद्दप्रायोर्वल्लवोजा कृपाकं सत्यवन्दते विट्टोद्यत्तरमं वदौ देवनादा देवनादा सरस्तद्देवनादा सरस्तप्रेहं वदौ द्रौणादावरवधे मृषण्णा द्रौणादाराधने दीर्घमायुः सविता वत्सादात् सविता भरत्ता सविता तरात्ता सविता धरात्तात् सविता नवसवतरोदादेन सौदोनादान् दीर्घमायुः भद्रङ्गल्या विष्णुयाम देवा भद्रमस्य महाक्षवर्जदत्राः सुररङ्गे सुट्वागंसुरावरिधे वदेवेदं विदायुः सदमण्डलवन्दिता वाचाल चक्राचरणं दुरोणां पुत्राधोत्रपुत्रहोमं ध्यमाना मध्य श्रीहृदाय गन्धोः आदिदेभ्योरदिरन्दरक्षं मदिर्मादादपदाद पुत्रः विश्वे देवादिपञ्चदलहादिजालवदिदर्जरत्तौ सर्वे वेदाः प्रयन्तां सर्वे यज्ञाः प्रयन्तां यत्पल्लं नक्षत्रं तत्पर्करो देवोढौ यदावेशोरुदेदे अदक्षत्रम्णयदे यत्सो जोगचेत् यत् एण्णम्बसेत् सा करिष्यात् पुण्यागजोगदे प्राणानायम्य अस्तंगणे पुल्लाहं बांधो ब्रह्मो पुल्लांगम रासो अस्तंगणे पुल्लाहं बांधो ब्रह्मो पुल्लांगम रासो सूत्र इंद्रावदसवाः सूत्र प्रोड़ा विश्वेदाः सूत्र असार शरीरमे सूत्र प्रपददादो प्राणानायम्य अप्पंगणे सुतम बांधो ब्रह्मो कवणे स्वसे अप्पंगणे सुतम बांधो ब्रह्मो कवणे स्वसे अध्यापव्य नवदो वसद्या मित्रंद मित्रयोन्लात मनोरादान लभडा वदन्दः संध्या रसवेरः अप्पंगणे युद्धं बांधो ब्रह्मो कर्मरद्राम अप्पंगणे युद्धं बांधो ब्रह्मो कर्मरद्राम प्रदेशवृद्धे उल्लाकसवृद्धे आभवताम यावस्थानो अध्यातदादरा महेण चक्रे यावसोतो हरसस्तवादयः उदयमादः तत्पालङ्गमाय सख्या जंगदा आपो जलयदादरः हिरण्यवल्लासुपावकायासुधावकसभायासुन्दः अग्नियागर्दन्धुरेवरोपासाना वसुकुस्वनावन्दो याथाकम्राजावलो यादवद्या सत्यान् हृदय अवसंज्ञाना मदस्वदस्वयाया पावकास्ताना वसुकुस्वनावन्दो शिवेन वाचक्षया वस्वया वस्वय द्रवोपस्तम्मे प्रवागं मग्नेगं विप्रयो वामयवच्चो बलमोजो निदत्ता पवमानस्व भज्जनः पवित्रेण विदेहिणः यप्पोदादपदादवा पणन्दमाजवदनाः पणन्दमलवोदया पणन्दविश्रायवः जातवेद पवित्रोदो पवित्रेण पुनागमा क्वमदे वदत्तदो अग्ने कृत्वा कृतो गम्मणो इत्यवत्र पठते अग्नेवदमन्त्रा ब्रह्मदानवयवः उपाभ्यान् लविदवदः पवित्रेण समेज इदं ब्रह्मवणेवः वैश्रेवे वणदे देव्यागात् यस्य वक्वे सर्वा विदवट्टाः रामदण्ड सर्वाद्योः वयज्ञसौदो एवा वैश्वानस्वर्वामनात् पात प्राणान् क्षुरावयवोः देवा वृदे पयाभ्योभे प्रतावरे गे वामनेदां बरदसरस्वहे तहेट्टेद्दवभे अग्नेदक्रे पुरावा येन देवा पुनदा येनावो दिव्यङ्गतः तेन दिव्येन ब्रह्मणा इदं ब्रह्मवणेमहे यप्पावमाणे रद्देदे ऋणभिस्सम्ब्रह्मणो सर्वहोतो वदवत्सादे सुतदम्मा सरस्वना पावमाणे रद्देदे ऋणभिस्सम्ब्रह्मणो तत्पैसरस्वदेदगे क्षेरकं दत्पदमुदोदकौ पावमाणे स्वसेने सुदुगायुगदच्छुतः ऋणभिस्सम्ब्रह्मणः ब्राह्मणे श्रवदहं विदा येन देव पवित्रेण आत्मानं पुनदेधता तेन सहस्रधारेण पावमान्यप्रणन्दवां प्राजापत्यं पवित्रो सुदोर्जावहम्बरन्मयो तेन ब्रह्मविदो वयं कोदं ब्रह्मवणेमहे इन्द्रस्वनिदेहवामनातो स्वामस्वच्चावरण समेसा शवराजा प्रणादवां
जातवेदामोद्यं जापनातो तत्संयोरावणेमहे गादं यज्ञाय गादं यज्ञपदये देवे स्वस्तिरस्तनः स्वस्तिर्मानुषेभ्यः ऊर्जन्तकादपेषज सन्नात्पद्भुपदे संददत्पदे ॐ शान्तिः शान्तिः शान्तिः। प्राच्यान्धिवाद्यवाद्यं धाम दक्षिणायां द्विजवादाः प्रथमवाद्यं धाम प्रथमवाद्यं धाम निस्यावः वढदया वनस्पतयो वाद्यं धाम ऊर्ध्वायां दीर्घसंवत्सरो यज्ञपदवाद्यं धाम अदोदरादे नागेभ्यो वाद्यं धाम वास्तोत्रे प्रतिजाने कस्वांसो नभे ओपवारः यत्तेव हे प्रदन्नाय सत्सम्मयेदे द्विपदे संगदपदे वास्तोत्पदे रक्तयाजकं ददादे यखे हुल्यागादमत्याः आवाकक्षेवदेव घोरं नो येयम्बादक्षते भत्सदानः अमेवः वास्तोत्पदे विश्वारूपान्या विसल्लम् सकाशेवयेदरः सुभागं सुभाम् अणोरणेयान्मगतोमयेयान् हात्ताघोयाम् निगिदस्य दन्तोः तमक्रजं वस्त्रवेद रोगो दातप्रदादान् महिमानमेधम् शिवक्षणावः प्रणपदुराप्यास्वार्थे क्षेमाय भोजान् प्रणवागमनाय यथा सर्ववधराः శ్రీనివాస గోవింద గోవింద. అఖిల భువన జన్మస్థేమ భంగాదిలీలే ఇనత వివిధ భూతవ్రాత రక్షైక దీక్షే శృతిశిరసి విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే భవతు మమ పరస్మిన్ సేమిషి భక్తి రూపాని. ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని దివ్య సన్నిధానంలో నతమస్తకులై యతిరాజులు మహానుభావులు ఎందరెందరో స్వామి యందు పరిపూర్ణమైన భక్తి విశ్వాసాలతో సేవించి తరించినటువంటి దివ్య సన్నిధానం ఈ తిరుమల శ్రీనివాసుని యొక్క దివ్య అవతార వైభవాన్ని మనం స్మరించుకుంటూ కళ్యాణ వేడుకలు కళ్యాణ మహోత్సవం అందరికీ సుఖశాంతులను కలిగించేటువంటిది శ్రీనివాస కళ్యాణం. లక్ష్మీ ప్రదాయకం శోభాయమానమైనటువంటి ఆగమ శాస్త్ర విశేషాలతో నిర్వర్తించేటువంటి ఈ దివ్య సన్నిధానంలో కామితార్థ ఫలప్రద కలుషహరణ అమర వృక్షమై భక్తులకు ఆశ్రయమై కోరికలు తీర్చిన ఇంట కూర్మితోడ సిరులు కురిపించు దైవమా శ్రీనివాస అని భక్తమందారుడైనటువంటి ఆ వెంకటరమణుని కీర్తిస్తూ భక్తులు తమ జీవితాలలో అత్యంత ప్రభావమైనటువంటి ఆ కులదైవమైనటువంటి ఇష్టదైవమైనటువంటి స్వామి యొక్క ఆ దివ్య అవతారాన్ని అనేక విధాలుగా భావిస్తూ తిరుమల యాత్ర చేయడం ఒక అద్భుతమైనటువంటి దివ్యానుభూతి. అట్టి మహామహిమోపేతమైనటువంటి స్వామివారి ఉత్సవాలలో భక్తులకు భగవానునికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటిది ఈ కళ్యాణ మహోత్సవం. దీనిలో భాగంగా స్వామిని నిరంతరం వెన్నంటి స్వామినికి ఎక్కడ దుర్మార్గ ప్రవృత్తి కలిగినటువంటి వారు ఏ విధమైనటువంటి బాధను కలిగించకుండా విశ్వక్సేనుడు అనేటువంటి మహానుభావుడు రక్షణగా ఉంటాడు అని ఆగమ శాస్త్రాలు చెప్తూ ఉంటాయి. భక్తులను భగవానుని కంటి రెప్ప వేయకుండా నిరంతరం రక్షిస్తూ ఉంటాడు అని అట్టి విశ్వక్సేనుల వారిని చక్కగా అర్చించి మన మనస్సులు పవిత్రమయ్యేట్లుగా శుద్ధి పుణ్యాహాన్ని నిర్వర్తించి బ్రహ్మాది దేవతలని ఆహ్వానించి అంకురారోపణను నిర్వర్తించి
ఇప్పుడు రక్షా సమర్పణకు సిద్ధమవుతూ ఉన్నారు. వెంకటరమణ గోవింద గోవింద. నారాయణ బ్రహ్మాండాయస్య షడార్వార శ్రీ శ్రీవాసస్వామన వైవాహోత్సవంగౌ పునరుదారాంగేషే సున్నోణ దత్తాదత్తాదం ప్రగ్రే మృహృదాయ షడ్మావాహయావే సైష్మావాయవే అనంతమావాయవే నగరాజ మావాయవే శేషస్య ఇదవాధరం శేషార్మహాక్షరామప్యామే ఉష్మామప్యామే శేషాయ నమః ఆత్మప్యామే అగ్నిప్యామే ఆదమప్యామే శేషాయ నమః గుణాభానవేప్యామే ధామప్యామే ధూళప్యామే పూర్వాపదరాప్యామే శేషాయ నమః సుప్రేధారపణ వరదావంతో హరే హో స్వస్తిరావేదా స్వస్తిరావేదరవాః స్వస్తి వరాదరోదార స్వస్తిద్యావావృతే సదేదరా స్వస్తే వాయుమవే స్వం స్వస్తే భువనస్యప్రే బృహత్పదింద్రగణగ స్వతే స్వత్యాదిత్యాదో వందనః విశ్వేధవాద్య స్వతే వైశ్వానరావదరగ్న స్వతే దేవావందవ స్వతే స్వత్రో రుద్రపాద్మంగళః స్వత్యవత్రావణః స్వస్యవత్తేరేవదే స్వస్తిర ఇంద్రస్యాగ్నిస్య స్వస్తిర అధిదేవదే స్వత్యవందామనదరేమ సూర్యాదంతవదాయ పూర్ణాగ్నదాగ్నదాజానసాంగమేమహే సత్యేనందాశమోదవాయసం దేవతారాం వసురగ్నమింద్రమత్సో భగద్గో అనాగారహేమ అంఘోమహంగరహింగంజ స్వచ్ఛాత్రేయం మనసాదాశ ప్రేరవాణే సడంబో దేహం బాధేహోణోత్ దివం దేరాజావళ దివం దేవాప్రగప్పహే దివం నైందస్యాగ్నిస్రాట్రం దారయతాం దివం శుభం శుభం. ఆనందనదేవాస గోవింద గోవింద. జగద్రక్షకుడైనటువంటి దేవదేవుని యొక్క దివ్యమంగళ విగ్రహ రూపాన్ని ఎంతసేపు చూసినా తనివి తీరని ఆ దివ్యమంగళ రూపాన్ని మనం ధ్యానించడానికి సేవించడానికి అనువుగా ఒక సమయాన్ని మనకు అందిస్తూ ఆ దేవదేవుడు మనకు చక్కని సుదర్శనాన్ని అనుగ్రహిస్తూ ఉన్నారు. పన్నగ సేనుడవని పంకజ నయనుడవని సుందర రూపుడవని సుజన పరిపాలకుడవని పసిడి కాంతులు గలవాడివని వెన్నెల చూపు కలిగిన వాడివని సిరికి నిలయమైన వాడివని కరుణను కురిపించే కారుణ్యమూర్తివని నిత్యం భక్తుల చేత కొలవబడేవారవని సప్తగిరుల మీద వెలిసిన వారవని హే దేవదేవా ఓ కలియుగావతారా ఓ దేవా నీ దివ్య సుందరాకృతి నీ వదనమున గల ఆ తేజస్సుని నీ కనుల నుంచి ప్రసరించేటువంటి ఆ దివ్య కారుణ్య కాంతులను ఎన్నిసార్లు చూసినా తనివి తీరదయ్యా. ఈ సమస్త లోకాలలో నీ తేజస్సుని మించిన తేజము నీ మనోహర ఆకారం ఎక్కడ వెదికినా కనిపిస్తోందా? హే స్వామి, వివిధ పుష్పాలతో రత్న వజ్ర వైఢూర్యాలతో నీవు అలంకారాలతో అలా నిత్య నిరతిశయ ఆనంద స్వరూపుడవై దర్శనాన్ని ఇస్తూ ఉంటే మాకు ఏ కోరికలు కలుగుతాయి తండ్రి శ్రీనివాస అని భక్తులు భావన చేస్తూ ఉంటే ఆ భక్తవత్సలుడైనటువంటి భాగవత ప్రియుడైనటువంటి వెంకటరమణుడు చిరునవ్వులు చిందిస్తూ వెన్నెల ఆహ్లాదం ఎలాగైతే ఉంటోందో అలాంటి ఆహ్లాదకరమైనటువంటి తన చూపుల చేతనే సమస్తమైనటువంటి దురితాలను పోగొడుతూ రత్న వజ్ర వైఢూర్యాలు ఆ మెరుపులు వాటి కాంతులు స్వామి నీ కన్నుల కాంతుల ముందు దిగలుడిపేనయ్యా. అలర్మేలు అంగా పద్మావతి ప్రియుడవై శంఖచక్రధారివై ఉన్నటువంటి శ్రీనివాస జయము జయము అని అదిగో సమర్పణం. చక్రమే త్రేదానిదే భజం సవోణమస్య భాగం సురే విట్టవే నమఃక్షావందనం గురోవే. అదిగో శ్రీవారి శ్రీహస్తానికి రక్షాసమర్పణ గావించి అటు పిమ్మట ఆ శ్రీదేవి శ్రీరిత్యేవచ నామతే భగవతి శ్రీ అని పేరు వరాల్నిస్తోంది. 6 విధాలుగా భగవత్ శాస్త్రంలో శ్రీ శబ్దాన్ని శృణోతి శ్రావయతి శృణాతి శ్రీనాతి శ్రీయతే శ్రేయతే ఆశ్రితులైనటువంటి వారి యొక్క
బాధలన్నింటినీ కూడా వింటోందిట. తాను వినడమే కాదు, ఆ మహావిష్ణువుకి, ఆ శ్రీమన్నారాయణుడికి, ఆ శ్రీనివాసుడికి విన్నవిస్తోంది. శృణాతి నిఖిలాన్ దోషాన్ శ్రీనాథి చ గుణైర్జగతి శ్రీయతే చ అఖిలై నిత్యం శ్రేయతే చ పరంపదం అని శృణాతి శబ్దం వలన శ్రీ ఆశ్రిత జనుల దోషాలని పోగొడుతోంది అమ్మ. శ్రీ అంవసారాము రత్తవాజంబదండ శబ్దస్య విదా విదద్రో శ్రీర్వాం రక్షాబంధనం గురోవే మేఘరే దేవే వసుంధరా స్యాత్ వసుధా దేవే వాసవే బ్రహ్మవత్సదప్రదాగోత్రం షట్కర్మణః అరణ్యే నమః రక్షాబంధనం గురోవే ఏతర్మాం రక్షతో చక్రవోర్ధా దపూర్వం శబ్ద దక్షిణం అపరంగదో వ్రీధీర్నందః దస్తాత్ వాసిగిరంధరేష్ట విఘ్నాదేశ ప్రసాదాదుంద్రావయాత్ దుఃఖాద్యమావృణావిక్రమాద్ కుబేరోద్దక్షయా శ్రీసర్వాభ్య పూర్ణాభ్య సమ్యక్ స్వమనః సర్వే రక్షంతో ఇదే సర్వత్ర రక్షాం కృత్వా రక్షాపదవర్త సోర్తో శ్రీ భవంతో మహాందోడంతో. పంచభూతాలలో భూతత్వానికి విశేషమైన ప్రాధాన్యం ఉన్నది. అట్టి భూమిని ఉద్ధరించినటువంటి వరాహ స్వరూపం ఆదివరాహ క్షేత్రం. ఇటు క్షేత్రంలో ఇప్పుడు అగ్నితత్వాన్ని కూడా ఆరాధించడం, అగ్ని ప్రతిష్ఠ ఆరంభం కాబోతోంది. ఆ విశేషాల్ని దర్శించుదాం. నారాయణ శ్రేష్ఠే పదేవస్య క్షేమలీలాసమేత శివలాండ బ్రహ్మాండనాయకస్య శేషాగవాహ శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహోత్సవన్మాంగౌ అపాసాగ్నౌ యశస్మిందనలే ఆకారకర్మ కరిష్యే యతోన్మదగ్నాలయం ప్రోక్ష్య యోతోన్మంత్ర సభా శుద్ధం శుద్ధరామ్నా శుద్ధర్వాద్దో ఇంద్ర శుద్ధనాగ శుద్ధ 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 మధ్యసమ్య ఇంద్ర శుద్ధ శుద్ధోత్త దోషే శుద్ధ శుద్ధానందాలే తండ్రులే భూమిత్తమావాల యావే మై దేవాద్రమాన్ ధామయ్య చేరత్వై దేహోదే దవ్యావదన్న ఉర్వేట్ట సామ తొలమా సవేరా దేవాధో అధివాదే దేవేశ్వరక్రో విశ్వదేవాదో మహాప్రహమాదే సోమరాజన్ అగ్నం మల్లమరద్దో అభాప్రపాగనస్వం ప్రత్యందనం రప్రస్థాన్ దత్తం ప్రభుధావనే దద్బాణ సప్తవిషినావాహయామే రేఖాగాత్ర ప్రోక్ష శ్రీ లంబర్గోధమే దేవయోణ ప్రదేవాహయామే రేఖాయ స్కందమావాహయామే జరణంగ్రహత జాతవేదో భువన శ్రీ రాజ్యశ్రీ అగ్నిమ శుద్ధాధమే గర్భాగల్యావయవో యజ్ఞాయ అగ్నాజాగ వేదేవ నానా విదాజే దుఃఖోదాత్సరణే అధిదార్మణస్వార్ మదార్మణస్వార్ హృదయమణస్వార్ దేవదో సప్రదా శ్రీ లంబర్గోధమే దేవయోణ బ్రహ్మయజ్ఞానం బ్రహ్మ సాధుదే మద సర్వో వేనావః సపద్రావాస వట్టాధోత్సవః ఓం బ్రహ్మవావాయవే ఓం భవజావాయవే ఓం భవజావాయవే బోర్బోసవః రణగర్భవాయవే బ్రహ్మణేన మహాయమాసం ఆధాస్వాపదానోప్యావే సోమా జనగోభ అరవింద మాధవోభ వేరంగమణ్యం దదాదో సాధారణ దశం దశ్రవణం యోధాపే ఓం భో సోమావాయవే ఓం భాగ్యంగవావాయవే ఓం అన్నమావాయవే ఓం బోర్బోస్వః సతమావాయవే సోమాయ మహాయమాసం ఆధాస్వాపదానోప్యావే బ్రహ్మణ్ ప్రకృష్యావే నమోస్తు తప్పేదాహం ఓం రోక్ష ఓం రోక్ష పాత్రధావనాధాయ సూర్యస్త రసోహ ఆబోధాగ్ర ప్రక్షిదాస్త ప్రాచ్యామెట్టు స్తూపోధే
प्राच्यामेट्टोस्तोपोधे दक्षिणदो विट्टोस्तोपोधे उत्तरदो उदयचविट्टोस्तोपोधे पश्चिमदस्सोदत्तान् देवविट्टोस्तोपोधे परत्रगोचान्द्राणाम् उत्तमावायवे महाट्वावायवे सदाट्वावायवे सर्वव्यानवायवे श्रद्धाधे कृताधे द्रवाधे धरणाधे वाणपत्रो देवभ्य सुन्दस्व पृथिव्यावा कृगेष्यामि भ्रमण प्रणयिष्यामि यजमानवासं मच्च प्रणयज्ञं नवदावर उत्तल्लाकस्य विट्टे मानोऽस्तु सप्तहिनागतहमितलागतत्रयमं यज्ञं यजमानं देहे ओम प्रणय सोमा प्रणयिष्यामि यजमानवासं मच्च प्रणयज्ञं नवदावर उत्तल्लाकस्य विट्टे मानोऽस्तु सप्तहिनाहं ओम रोक्ष ओवायनक ब्राह्मण प्रजापतिमावाहयावे ब्रह्माणमावाहयावे इंद्रमावाहयावे अग्निमावाहयावे सोममावाहयावे अग्निष्मावाहयावे प्रजापतिमावाहयावे ब्रह्माणमावाहयावे इंद्रमावाहयावे वसोनावाहयावे मर्दानावाहयावे रुद्रानावाहयावे अववस्वस्य सुरुट्वावाहयावे नृसिंहावाहयावे पितृमावाहयावे वरुणमावाहयावे आदित्यानावाहयावे अश्विनावाहयावे पुषर्मावाहयावे कक्षमावाहयावे कक्षसोमावाहयावे अवसंख्यमावाहयावे स्वान्नवानावाहयावे सर्वदेवानावाहयावे आज्यवाहे प्रजापति टन्नर्वावे ब्रह्मणाज टन्नर्वावे इंद्राज टन्नर्वावे अग्नेज टन्नर्वावे सोमाज टन्नर्वावे अग्निहोमाभ्याम जो टन्नर्वावे प्रजापति टन्नर्वावे ब्रह्मणाज टन्नर्वावे इंद्राज टन्नर्वावे वसभ्याज टन्नर्वावे मलभ्याज टन्नर्वावे द्रव्यर्वावे अपवस्वस्य पंसराज टन्नर्वावे बृहराज टन्नर्वावे मित्राज टन्नर्वावे वरुणाज टन्नर्वावे आत्याभ्याज टन्नर्वावे अश्वभ्याज टन्नर्वावे कोटाज टन्नर्वावे कक्षाज टन्नर्वावे कक्षसोमाज टन्नर्वावे अभासज्ञाज टन्नर्वावे इनके स्वेभ्याज टन्नर्वावे सर्वदेवेभ्याज टन्नर्वावे आज्यंद्र प्रदर्शयावे आज्यंद्र प्रदर्शयावे चरंद्र प्रदर्शयावे आज्यंद्र प्रदर्शयावे सुरेंद्र प्रदर्शयावे अग्निज्योतिषे समित शित्साह अमृतमसुवा नमसे अंदरहंभक्ष अंदरधारादेह प्रत्यक्षहंभक्ष प्रत्यक्षारादेह चित्तनित्ताभ्रात् तच्चिद्रमित्राथ सूर्यस्वाह वाक्पतित्ताभ्रात् तच्चिद्रमित्राथ सूर्यस्वाह देवस्ताभ्रात् तच्चिद्रमित्राथ सूर्यस्वाह एकंदने अगलप्रवाणाः कथं पूर्णावां सबदा गृहीत्वा मूलाद्राभ्य अहंकृतं स्वर्धयित्वाभ्यर्च अक्षता आज्य सर्वेः इंद्राय नमः अग्नये नमः यमाय नमः निरुते नमः वरुणाय नमः वायवे नमः कुबेराय नमः ईशानाय नमः अग्नये नमः जायवेशे नमः पावकाय नमः उदावहाय नमः उदवहाय नमः कृष्णमुखाय नमः देवमुखाय नमः सप्तचक्वाय नमः अग्निपुरुषाय नमः अजजनमन्नस्व अणपदेवमन्नस्व सर्वदेवमन्नस्व देवदेवप्रदव सहस्राण्यदवक्षोद्भवारय अयं यद्महात्तादन्नाध्ययन समेत स्वाहा देवल्लम् आधारमन्नमहान्दोनन्दो आदस्व वायव्यादाग्ने यान्दौ प्रजापते स्वाहा नैत्यादिहारान्दौ इंद्राय स्वाहा अग्ने स्वाहा सोमाय स्वाहा अग्निष्वामाभ्याग स्वाहा प्रजापते स्वाहा ब्रह्मणे स्वाहा इंद्राय स्वाहा वसभ्य स्वाहा मलभ्य स्वाहा रुद्रेभ्य स्वाहा अपवस्वस्य ओंसरटे स्वाहा बृहस्पते स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्याभ्य स्वाहा स्वभ्याय स्वाहा भूते स्वाहा कक्षाय स्वाहा कक्षहोमाय स्वाहा ओम औपासनज्ञाय स्वाहा ओम यज्ञेश्वरेभ्यो देवेभ्य स्वाहा ओम सर्वदेवेभ्य स्वाहा द्रव्याभिधार्य सुरंधावित्रा गृहीत्वा जुह्वा जालवे जुहोदे ओम भू स्वाहा ओम भ स्वाहा ओम व स्वाहा ओम भर्भ स्व स्वाहा अधिजन्मगस्ताः रुदन्मगस्ता रुदन्मगस्ता धवदप्राधावे नारायणस्य पदेवत्वस्य शेवं लीलासमेतत्सत्समान्नोड ब्रह्माण्डनायकस्य षठाद्वारः श्री श्रीनिवासस्वामिनः
వైవాహోత్సవన్మాంగౌ అవాహనాగ్గౌ ఆహాహోమణి మంత్రతంత్ర స్వరవర్ణ విధ విపర్యాస న్యూనాదృక్త ప్రాయసిద్ధార్థం అతో దేవాది వైట్టవహోమం గరిషే అతిజానమున్నస్వామదానమున్నస్వామదానమున్నస్వ దేవదవిధ పృథువా ఓం మతో దేవావందనాయతో విట్టర్వచక్రమే పృథివ్యా సప్తదాభస్వాహ ఇదం విట్టర్వచక్రమే త్రేదానతే పదో స్వమాడమస్వాగం సురే స్వాహ తేణ పదావచక్రమే విట్ట గోపాదాభ్య తతో ధర్మాన్ని దారయన్ స్వాహ విట్టో కర్మాణ వస్తదయతో వృదాన వస్వదే ఇంద్రసయద్దత్సగా స్వాహ తద్దిట్టో పరమం పదకం సదా వసంతదోరయః దేవే వచక్షురాదదం స్వాహ తద్విప్రాహోర బల్లవోజ కృపాకం సత్సవందతే విట్టోర్యత్పరమం పదగో స్వాహ ఓం భో స్వాహ ఓం భవ స్వాహ ఓం భవ స్వాహ ఓం భోర్భవ స్వ స్వాహ అధిజన్మవగ్గస్తాః అణమధన్మవగ్గస్తాః సర్వధన్మవగ్గస్తాః దేవదవిధ ప్రాసాదే వెంకటరమణ గోవింద గోవింద. దేవదేవుని దివ్య కళ్యాణ మహోత్సవం నయనానందకరంగా మనం అంతా వీక్షిస్తున్నాం. మనకు దేవదేవుని దివ్యమంగళ విగ్రహ రూపాన్ని కనులారా చూడటానికి నేత్రాలు, చెవులారా ఆ వేద నాదాలు, ఆగమ శాస్త్ర విధి విధానాన్ని అనుసరించి చేసేటువంటి అర్చనాది కైంకర్యాలు ఇవన్నిటినీ కూడా ఈ శరీరంతో చేసేటువంటిది, మనస్సుతో చేసేటువంటివి, వాక్కులతో చేసేటువంటివి, ఈ 3 రకాల క్రియలు ఉన్నాయి. మనం కనులతో చూస్తాం. ఇందాక గోవిందనామస్మరణం చేశాం 2 చేతులు కలిపి తాళం వేస్తూ. అది శరీరాన్ని శుద్ధం చేస్తోంది. కంటితో ఆ భగవద్ రూపాన్ని దర్శిస్తున్నాం. అదిగో ఆ స్వామి పెళ్లి కుమారుడుగా మనకు అనుగ్రహిస్తున్నారు. కళ్యాణ శ్రీనివాస గోవింద గోవింద. కళ్యాణ శ్రీనివాసుని మనం కనులారా వీక్షిస్తున్నాం. చెవులారా ఆ మంత్రాత్మకమైన శబ్దం మన చెవిలో పడితేనే చాలు, మనలో ఒక దివ్యమైనటువంటి చైతన్యం కలుగుతోంది, దైవికమైనటువంటి భావనలు కలుగుతాయి. అందువలనే పూర్వం అనేక ప్రదేశాలలో నిర్మాణమయ్యేటువంటి ఆలయాలలో ప్రతినిత్యం వేదనాదాలు, భగవద్ ఆరాధనలు, యజ్ఞయాగాదులు ప్రతినిత్యము కూడా చేయవలసినటువంటి కృత్యాలు చక్కగా నిర్వర్తించేట్టుగా చేసేటువంటి వారు. ఎక్కడైతే అలాగ చక్కగా జరుగుతాయో అక్కడ ఆ ప్రదేశం అంతా కూడా దైవీ సంపత్తితో అలరారుతూ ఉంటుంది. కనుక వాక్కులతో, శరీరంతో ఈ విధంగా దైవికమైనటువంటి భావాలతో ఉండడం. ఇక మనస్సు అనేటువంటిది చాలా చంచలమైనది. దాన్ని ఒక చోట నిలబడం కోసమే పరమాత్మ ఈ అర్చావతారాన్ని ధరించారు. ఈ మనస్సుకి ఎప్పుడూ కూడా ఎక్కడో ఒక చోట, ఇక్కడ ఉన్న మనస్సు ఎక్కడో తిరుగుతూ ఉంటుంది. అట్టి మనస్సుని ఆకర్షించి ఇక్కడ దైవీమయమైనటువంటి తత్వంలో నిమగ్నమయ్యేట్టుగా చేయడం, ప్రపంచానికి అతీతంగా పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి చైతన్య స్ఫూర్తి మన మనస్సులో ప్రకాశించడం కోసం ఈ అర్చావతారంలో స్వామి అవతరించి ఈ కళ్యాణోత్సవాన్ని మనకు అనుగ్రహించారు. అదిగో అట్టి దేవదేవునికి నూతన వస్త్రాన్ని సమర్పించడం జరుగుతోంది. స్వామి శ్రీనివాస, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడవయ్యా, నీవు సకలైశ్వర్య సంపత్ ప్రదాతవు, లక్ష్మీకరుడివి. అట్టి నీకు మేమేమి ఇవ్వగలం? మనసా వాచా కర్మలా నిన్నే స్మరిస్తూ, ధ్యానిస్తూ, కీర్తిస్తూ, అర్చిస్తూ ఉండేటువంటి మహద్భాగ్యాన్ని మాకు కలిగించు అని సర్వానికి ఆధారమైనటువంటిది, సర్వము ఆవరించి ఉండేటువంటిది వస్త్రం. అట్టి వస్త్రాల్ని సమర్పిస్తూ స్వామివారికి ఎప్పుడైనా మనం వస్త్రాల్ని సమర్పిస్తే వస్త్రాల వల్ల
మనకు సకల ఆయురాఘాతే సుప్రజాత్మమాఘాతే ప్రజాగమయస్యామాఘాతే ఉత్తరాం దేవయజ్ఞామాఘాతే భూయోగవిష్ణమాఘాతే దివ్యం ధామాఘాతే విశ్వం ప్రియమాఘాతే ధనేనగ విషాఘాతే తదద్యాస్తద్యాదే తదప్పే దేవారాధందాం తత్తాదాదావయత్తట్టాత్తాంబరే తట్టాదకశ్రమాయోగం తదేర్గమాయ కృణాదమాం సుమంగళేర్యం వదో రమాగం తమే దవస్సదా సౌభాగ్యవస్సే యత్తాయాదాత్తం విపరేదన ఇమాన్ దమండమే దత్తవత్రాగం సుమహాంగురో తదాస్యాం పుత్రానాదే వివేకాదనంగదే రోదన రోదమాన శోభన శోభమాన కళ్యాణ. కళ్యాణ స్వామి వారికి వస్త్ర సమర్పణ జరిగిన తదనంతరం ఈ కళ్యాణ మహోత్సవ విశిష్టతను వర్ణించే మహాసంకల్పాన్ని పఠించడం జరుగుతోంది. అట్టి మహాసంకల్పాన్ని చక్కగా శ్రవణం చేద్దాం, సనాతన ధర్మాన్నే ఆచరించుదాం. గోవిందా గోవిందా. బ్రహ్మరే దత్తగస్యమగైహీనాం మధ్యే స్థిత్వాసనే కుసమయే సమదేర్యంతో శ్రీశాస్త్రసారమికలం విదునో మునేంద్రో భూయో నమామి గుణే గుణం ప్రసన్నో అస్య సేవదాది నారాయణస్య అజంజాభక్తబ్రహమానస్య మహాజలోకస్య మధ్యే పరబ్రహ్మమాణానాం మణకోడ బ్రహ్మాండానాం వ్యక్త మగధంగార ప్రదీయత్తేజవాయ రాగాధాత్మకైరావృతే ఆత్మవిమగద బ్రహ్మాండమండలే ఆధారత్మగౌరవానంద ప్రదవేక్షరధాగరే స్వదభ్యవట్టోపరిత్యస్య అతల వితల సుతల హృదాదల భగీదల సప్తపాదాశ్వరే భూలోక భువర్లోక సువర్లోక బహర్లోక జలోలోక తపోలోక సప్తలోకాఖ్యప్రోగస్య అదోవాహే మహానాలాయమానస్య ప్రణిరాజస్య శేషస్య సహస్రపణామండమండలమండదే అష్టదగ్ధండోండోద్దంబిదే లోకాలోకాదలవళయతే లవళనాత్మే ప్రవృతే జంబో ప్రక్షాళపేర్దేవర్దేవదే నాగేంద్రాదే సప్తకులవరవరాదిదే యమగోటాది పర్వతాదిట్టదే ఇంద్రప్రసవండాద్దే హరిపూడ కింబురావదారాం ఇంద్రప్రస్థ సబలగ పాంజన్య స్వరలగే పంచాశత్కోటి విస్తీర్ణ భూమండలే అఖండాద్భుతే జంబోద్భేదే భారతవర్ణే భరతఖండ దండకారణ్యే ప్రజావతక్షేత్రే సమభూమత్తరేకాయాః శ్రీవేంకటాచలదిగ్భాగే కృష్ణా కావేర్యోర్ మధ్యప్రదేశే శ్రీ ఆదివరాగక్షేత్రే వెంకటాచలే దశభోర్వేడాన్ దశాపరేషాం తద్వంశ్యానాం పితॄణాం నరకాళ విత్తేర్యావాద ప్రవాద సంవాద వైకుంఠాగ్లోకేడు సాలోక్య సామేప్య సాయుజ్య పదయ మోక్షఫలద్యర్థం
శ్రీ లక్ష్మీనారాయణ ప్రేత్యర్థో చతుర్లక్ష ప్రమాణాభే దివ్య వైదిక విధానాన నానావిధ శాస్త్రోక్త మార్గేణ వేదోక్త మార్గేణ విఘ్నసోక్త ప్రకారేణ మదేనిక్త ప్రకారేణ యమాద్ర కన్యాదాన ప్రాప్త్యర్థం కన్యాదానం గారయిష్యే. అస్య శ్రీమదాది నారాయణస్య అనేకకోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణగణ గాంభీరస్య దివ్యమంగళ విగ్రహస్య సంగగయా పద్మాంగిత కోటి సూర్య ప్రకాశస్య శ్రీమదా వైకుంఠనాయకస్య శ్రీమద్వైశార ఆగమాక్త ప్రకారేణ ఆంగీష భారత భారద్వాజ త్రయాణయ ప్రవరామద భారద్వాజోత్తోద్భవస్య సహస్రదార పాదానందస్య అర్చావతార ప్రద్యుమ్నావతారస్య శ్రీ మహావిష్ణో పరబ్రహ్మణాప్రే ఆంగీష భారత భారద్వాజ త్రయాణయ ప్రవరామద భారద్వాజోత్తోద్భవస్య పంచవిధ వేదేన ప్రవర్తమానస్య పరత్వసావతారస్య భగవత పరమాదేవస్య శ్రీ మహావిష్ణో పరమాదేవ ధర్మణ పౌత్రాయ ఆంగీర్భ భారత భారద్వాజ త్రయాణయ ప్రవరామద భారద్వాజోత్తోద్భవస్య సహస్రవతార పాదానందస్య అర్చావతార ప్రద్యుమ్నావతారస్య శ్రీ మహావిష్ణో ఆదినారాయణ ధర్మణ పుత్రాయ ఆంగీర్భ భారత భారద్వాజ త్రయాణయ ప్రవరామద భారద్వాజోత్తోద్భవాయ భక్తలోక పరిపాలనాయ క్రీడకాల కేయోర దివ్యావళ ఊషిదాయ ప్రబల్ల పారిజాతాయ కౌస్తువాంగ్రాయ దివ్యపీతాంబరాయ దివ్యమోల్లోక శోభితాయ ద్విజావతారాయ స్వర్ణగడవారుడారూఢాయ అతిల్లాద్వైతయౌవర స్వభావరాకల్య తోజోమయ రత్నాకరాయ అఖిలదాగాధ్యాయరో అఖిలరాగ పవిత్రగోత్రాయ శ్రవణ నక్షత్ర మకర రాహోజాతాయ శ్రీ శ్రీనివాస స్వామి పరబ్రహ్మణే వరాయ రుగసామాధవళ సకల వేదాధ్యాయరే భాగవత్సవళ ప్రవాళ ఔర్వేద వంజాఢే ప్రవామద భార్గవతోద్భవే సర్వాలంకారవతే శ్రీ మహావిష్ణో సురత్రాంగద కేయోర పాదరవింద శ్రీ మహావిష్ణో వక్షస్థల నివాసరే అతి సౌందర్యవదే ఆనందగుణాత్మికా నమో శ్యామలాంగే ఉత్తరభవగణ నక్షత్రే కన్యారాహో జాతాం అయో నిజ మృగాత్ సంకల్పదళయాం ఇమాం శ్రీదేవేరాంనే ఇమాంగల్యాం విణీమఘే దాస్యామే రుగయస్సామాద్రవణ సకల వేదాధ్యాయరే కాత్సవత్సానద్రత్రాహయ ప్రబలామద కాత్సవధోత్రోద్భవే సర్వాలంకారపదే
श्रीमहाविट्टोः सुरत्राङ्गजकेयोर्ह पादारविन्दः श्रीमहाविट्टोः अत्यन्तमनोहरेः अत्यन्त सौन्दर्यवदेः आनन्दगुणात्मिकः नमो श्यामलाङ्गे रवले नक्षत्रे मेनराहो जाताम् अयोनिजः कश्यप प्रजापते संकल्पतमयाम् इमां बुधेनाम्ने इमाङ्गल्याम् वृणीमहे दास्यावे कन्याङ्कणकं पल्लाकणका बलवोर्धाम् दास्यामि विट्टलहेतुभ्यं ब्रह्मलोके जगेषयाम् कन्यान्तराङ्गृहां श्राद्धे सुशीलायुर्वेदे प्रयदोषं प्रयत्सामि धर्ममाहत्तशब्दे विश्वम्बरः सर्वबोधा सकलः सर्वदेवतः इमाङ्गल्यां प्रदास्यामि श्रीनाथ कमलापतेः कन्याधारवर्तसोत्तोतु बहुन्दोभान्दोणनन्दो प्रजावदाश्रयान्नदः तुर्कयोरददास्तमो कामस्तपृत्तिवानन्दो तस्याद्देवाजयगमा मोदप्रबोधानन्दः तुर्कयोर्निगतः सपः सुत्यवकामस्य तृप्याणे दक्षिणानां प्रदग्रहे ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద లక్ష్మీ వల్లభ గోవింద గోవింద ధాత్రీరమణ గోవింద గోవింద దేవదేవుని దివ్య సన్నిధానంలో మధురమైన మహాసంకల్పాన్ని మనమంతా విన్నాం. ఎత్రైవ ఎత్రైవ మనోమదీయం తత్రైవ తత్రైవ తవ స్వరూపం ఎత్రైవ ఎత్రైవ శిరోమదీయం తత్రైవ తత్రైవ తవ పాదద్వయం అని మహాభక్తుడు భావిస్తాడు. సర్వవ్యాపీ నారాయణ అట్టి సర్వవ్యాపి అయినటువంటి నారాయణుని యొక్క దివ్య రూపాన్ని మన మనస్సు నిరంతరం ఆయన యందే లగ్నం కావాలి అని వదలకుండా మనస్సు ఆ పరమాత్మ దివ్య రూపాన్ని ధ్యానించాలి అని, ఏ పని చేస్తున్నా భగవత్ ప్రార్థనలో ఉన్నా అవన్నీ కూడా భగవదారాధనగా పరిణమించాలి. ప్రతి కర్మను ప్రతి పనిని దైవారాధనగా భావిస్తే భగవద్ అనుభూతి సులభ సాధ్యమవుతోంది. దానికి నిదర్శనంగానే మనకు మహానుభావులు ఈ మహాసంకల్పంలో సృష్టి క్రమం నుంచి, సృష్టి ఆరంభం నుంచి మన సనాతన ధర్మం ఏ విధంగా ఉన్నదో, మన భారతదేశం ఎంత సువిశాలమైనదో, ఎంత ధార్మికమైనదో, ఎంతటి కర్మ నిష్ఠాపరమైనదో చూపించడం జరిగింది. ఈ సృష్టి క్రమాన్ని చాలా విశేషంగా మన మహర్షులు నిర్దేశించారు. అద్య బ్రహ్మణ ద్వితీయ పరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే అష్టావింశతితమే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే అని శిష్టులైనటువంటి వారు ప్రతినిత్యము కూడా సంకల్పాన్ని చెప్పుకోనిదే స్నానం కూడా చేయరు. ఏమిటి సంకల్పం? ఇది మన దేశం, మాతృదేశం యొక్క విశేషాన్ని చక్కగా చెప్తోంది. మేరోహ దక్షిణ పార్శ్వే, మనం అందరం మేరు పర్వతానికి దక్షిణ దిక్కులో ఉన్నాం అందరం, భారతదేశం మొత్తం కూడా. అయితే ఉత్తర భారతంలో హిమవద్ వింధ్యయోర్మధ్యే అని కూడా చెప్పడం జరుగుతోంది. ప్రపంచమంతా ఒకానొక కాలంలో ఈ భారతదేశ సంప్రదాయం ఇవే ఉండేవి. చతుస్సాగర పర్యంతం అని అందువలనే చెప్తారు. 4 సముద్రాల మధ్యలో ఉన్న భూభాగం అంతా భారతవర్షమే. అయితే కాలక్రమంలో ఎన్నెన్నో మార్పులు. ఏ పనిని మనం ఆరంభించినా ఈ ఆరంభత చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యో నమః అని కూడా చెప్పడం ఒకానొక కాలంలో ఉన్నది. అద్య బ్రహ్మణ ద్వితీయ పరార్థే, సృష్టికర్త అయిన బ్రహ్మ యొక్క కాలంలో మనం ఉన్నాం. బ్రహ్మకు శతవర్షాలు, ఆయన కూడా 100 సంవత్సరాలు ఉన్నాయి. మొదటి 50 సంవత్సరాలు పూర్తి అయి 51వ సంవత్సరంలో ప్రవేశించాడు అని ఈ సంవత్సరాల్ని గణించడం ఎలాగా ఉంటుంది? బ్రహ్మకాలమానం వేరు, మన కాలమానం వేరు.
మానవ గణనలో 15 రోజులు ఒక పక్షం. ఆ పక్షం వారికి పితృదేవతలకు వారికి ఒక పగలు, మానవులకు ఒక మాసం, వారికి ఒక రోజు అవుతోంది. ఒక సంవత్సర కాలం దేవతలకు ఒక రోజు అవుతోంది. ఇలాగ 360 మానవ సంవత్సరాలు దేవతా కాలంలో ఒక సంవత్సర కాలం అవుతోంది. అంటే వారు 100 సంవత్సరాలు దేవతలు, కర్మదేవతలు ఇలాగ ఉన్నారు. కనుక ఇంద్రులు కూడా 36,000 మానవ సంవత్సరాలు ఒక దేవ సంవత్సరం. ఇంత ప్రాచీనమైనటువంటిది. అంటే ఒక 1000 చతుర్యుగాలు బ్రహ్మగారికి ఒక పగలు, 2000 చతుర్యుగాలు బ్రహ్మగారికి ఒక రోజు. కాబట్టి ఇంత విశేషమైనటువంటి కాలమానం ఉన్నది. ఈ కలియుగం 4,32,000 మానవ సంవత్సరాలు. దీనికి రెట్టింపు ప్రమాణం ద్వాపరం. దానికి 3 రెట్లు త్రేతాయుగం, 4 రెట్లు కృతయుగం. ఇలాగా 4 యుగాలు కూడా 4,432,000 కోట్ల 4,32,000 సంవత్సరాలకు సమానమై ఉంటాయి. ఇలాగా పదార్థము అని పద అంటారు బ్రహ్మగారి 100 సంవత్సరాలు. పదార్థం అంటే బ్రహ్మకాలంలో 50 సంవత్సరాలు అని. ఇలాంటి అద్భుతమైన కాలమానంలో స్వామి ఇక్కడ అవతరించి మనకు ఎన్నెన్నో విశేషమైనటువంటి దర్శన అనుభవాల్ని అనుగ్రహిస్తూ ఉన్నారు. ఇట్టి కాలమానం ఇదంతా కూడా పరమాత్మ యొక్క సృష్టిలో ఒక ప్రక్రియ. అట్టి కాలస్వరూపుడైనటువంటి కాలమేఘ శరీరుడైనటువంటి స్వామిని మనం భావించి స్వామిని వేడుకొందాం, స్మరించుదాం. వెంకటరమణ గోవింద సాంగత్తే కొరత అదసేతావిత్రే శ్రీర్మహాం మంగళోత్తరావే ప్రజాపదత్తావగం రాజాపద చంద్రయోవే దాండవృద్ధంద సాంగత్తే కొరత అదసేతావిత్రే. ప్రథమంగా అదుగో పట్టమహం రాజానమదయా సంతయావే దాండహృద్యంద సాంగత్తే కురత అతగసేతావిత్రే అరణ్యమహాం మంగళోత్తరావే మంగళదానంద మహాంతో సంతాసంజా వేదుఢ ప్రజామా యుద్ధనంజ రోదలో రోదమాన శోభన శోభమాన కళ్యాణ యువే తాపయత్వదేం దేవానాగం దేవగం సుత మనమస్ఫురన్ సోమం బిబలో క్షేమోస్తరః. గోవింద హరి గోవింద హరి గోవింద. దేవరవైతి వినిట దేవులాయన పెనీకు, దేవరవైతి వినిట దేవులాయన పెనీకు, ఆవల నిన్నిద్దరినేమని పొగడేమయ్యా. దేవరవైతి వినిట దేవులాయన పెనీకు, దేవరవైతి వినిట దేవులాయన పెనీకు, ఆవల నిన్నిద్దరినేమని పొగడేమయ్యా. దేవరవైతి వినిట దేవులాయన పెనీకు. గోవింద హరి గోవింద హరి గోవింద. నారాయణ నారాయణ వెంకట నారాయణ నారాయణ. పున్నమ వెన్నెల చూడు పువ్వులలో నివాసన, ఉన్నతి మీరి నీ దురమెక్కెను. పున్నమ వెన్నెల చూడు పువ్వులలో నివాసన, ఉన్నతి మీరి నీ దురమెక్కెను. మన్నన సంపద రాశి
రాశి మదనుని పుట్టి నిల్లు మన్నన సంపద రాశి మదనుని పుట్టి నిల్లు మన్నెతో నీకు రాణి వాసమాయను మన్నెతో నీకు రాణి వాసమాయను దేవరవతి వినిట దేవులాయన పెరుగు ఆవల నిన్నిద్దరినేమని పొగడేమయ్యా దేవరవతి వినిట దేవులాయన పెరుగు ఆవల నిన్నిద్దరినేమని పొగడేమయ్యా పాల జలనిధి తేట బంగారు లోపలి కళకీలితముగా నీకెంగేలు పట్టెను పాల జలనిధి తేట బంగారు లోపలి కళకీలితముగా నీకెంగేలు పట్టెను ఇమాం రాజాన అవపావే సమర్థకరణాన్ మమ కుబ్జం దశనరాస్తరగ్నమల్లదా యల్లర్వబ్రోధేగ్నో రాజాన అవపందే దీర్ఘాయురత్వ భేదరేదందా జనయో మమ స్వాహ ఇమాం రాజాన అవపావే సమర్థకరణాన్ మమ కుబ్జం దశనరాస్తరగ్నమల్లదా యల్లర్వబ్రోధేగ్నో రాజాన అవపందే దీర్ఘాయురత్వ భేదరేదందా యదయో మమ స్వాహ ఓం భూ స్వాహ ఓం భ స్వాహ ఓం భ స్వాహ ఓం భోర్భ స్వాహ అధిధర్మ గస్తాహ విధర్మ గస్తాదావే అధర్వ స్వహ వైవాయ మహోత్సవమాన్ గౌబాలాఢ హోమాన్ తే సర్వ ప్రాస్తార్థం అదో దేవాదేవట్టవం గరిషే ధర్మ నస్వార ధర్మ నస్వార ధర్మ నస్వ దేవాద ప్రదవా ఓం మద దేవావందర సత స్వాహ దేవట్టవదక్రమ త్రదాన వదం స్వాదర స్వాహ త్రిపదావదక వేవట గోపాదాభ్య స్వాహ కర్మణ స్వాహ తద్వక్షోహ ప్రమదాదురాదిరక్ష స్వాహ తద్ప్రాధోం లోజార్వంద చంద్రే యట్టోరత్రవదక స్వాహ ఓం భూ స్వాహ ఓం భ స్వాహ ఓం భ స్వాహ ఓం భర్భ స్వాహ అధిధర్మ గస్తాహ విధర్మ గస్త దేవప్రాదావే నారాయణ శ్రీమాన్ బ్రహ్మాండ శ్రీనివాస స్వామి వైభాగ మహోత్సవమాన్ గౌబాధరాం గృహే అధిధర్మ నస్వార ధర్మ నస్వార ధర్మ నస్వార దేవ అప్రవా యదస్కర మహోదరే రమ్మద్ద అన్న వికారం యుద్ధాసరం స్వాహ అగ్నే సుగద సుగద ఉదాహరణ గమంత్రే స్వాహ అగ్నే స్వాహ అగ్నే స్వాహ అగ్నే స్వాహ ప్రజావే స్వాహ ఇంద్రా స్వాహ విశ్వాభ్యోదవేభ్య స్వాహ సర్వాభ్యోదాభ్య స్వాహ సర్వత్రవాద సర్వత్రవణాత్వం పయ స్వాహ వాసు అవసర స్వాహ ఆశ్రవ అత్యాశ్రాదో అయక్తం స్వాహ యజమాన స్వాహ స్వాహ సముద్ర స్వాహ యమన ఉత్తరమే స్వాధోర రుష్మే స్వాధమే స్వాహ వాయోర్ధ ప్రణామే స్వాభృణమే స్వాహ సత్యవ్యాకృత ప్రాణే సత్వహోత్ర ప్రదాత హృదయ స్వాహ రుజుదాన ఉద్దానట్ట ప్రధాన పౌరమండ ప్రజాపదే స్వాహ అగ్న భక్త స్వాహ వేద భక్త స్వాదో భక్త స్వాహ భక్త స్వాహ సోక్త స్వాహ అగ్న జనక స్వాహ వేద జనక స్వాహ దేవ జనక స్వాహ పృథ్వీ జనక స్వాహ సజనక స్వాహ సమగ్రామవిడాగదానమాత్మేవేదందాన్యస్వాహ పూర్ణాగదమత్తమాంజోదే పూర్ణాగదమత్తమాంజోదే సర్వం వై పూర్ణాగదే సర్వమేవాప్తోదేవయం పూర్ణాగదే అస్యామేవ ప్రతిదట్టద స్వాహ ఆజ్యసేంద్రాయగోమి స్వాహ
పూర్ణవందమాందోళం నందో దత్పాత్రదాయాగ్రత్రపదావే దత్రపద దేవత్రపద బ్రహ్మాధ్యాసపందాం అధిదాల్మో గత్సాహ నమదాల్మో దేవ దత్ప్రాదావే ఆవావిద సర్వాన్ దేవాన్ యదా ఆభాగట్టావ యావ వత్తాన వాద్యాదాదర మహేరణా యక్షణే యోగశబ్ద వార సత్సవాదయః ఉదదే మాద్రః తత్పారంగ సఖా జన్మదా ఆపో జనయదాదరః ఓం శ్రీ వేదస్వ యజ్ఞ బాలవాగ్నే జావే హేవాన్ మధ్యోలః అయ్యన వాజాగ్నే నోబ్దార గురో మధ్య సకలం బస్మే సవన్ శ్రీమన్ నారాయణాయ ప్రియావే సర్వం శ్రీ శ్రీనివాసార్పణ మస్తు సర్వం శ్రీ కృష్ణార్పణ మస్తు బ్రహ్మణేన భాగవానః పణపాదములాజమప్యాగ్నివిషాయః పణపాదములాజమప్యావిధాభాగదః ఆజ్యోభారం నివేదయామి గులాభారం సమర్పయామి బ్రహ్మానుద్దాదయామి సోముద్దాదయామి అగ్నిముద్దాదయామి ఆదిత్తమహచ్చ తత్సం బ్రహ్మార్పణమస్తు సర్వం శ్రీ శ్రీనివాసార్పణమస్తు ఏ వేల్పు సర్వేశుడే వేల్పు పరమేశుడే వేల్పు భువనైక హిత మనోభావకుడు ఏ వేల్పు కడు సూక్ష్మమే వేల్పు కడు ఘనము ఆ వేల్పు తిరువెంకటాద్రి విభుడు అంటాడు పద కవితా పితామహుడు. అట్టి వెంకటాద్రి విభుని యొక్క దివ్య సన్నిధానంలో స్వామి హే కృష్ణ శ్రీనివాస జగన్నివాస అని పూర్ణాహుతి పురాణ పురుషుడికి పూర్ణాహుతిని సమర్పించి మనలో ఉన్నటువంటి సకల దురితాలు భస్మమైనాయి అని భావన చేద్దాం. ఇప్పుడు నిరంతరం కృష్ణ అవతార రూపాన్ని భావించి నిరంతరం సేవించి తలచి వలచి కొలచి పిలిచినటువంటి తల్లి గోదాదేవి. అటు ఆ గోదాదేవి తన అనుభవాన్ని అక్షర రూపంలో అందించింది. దానిని పాసురములు అని వారణమాయిర పాసురములని అక్కడ అధ్యాపకులు గానం చేస్తూ ఉంటే ఇక్కడ ఆ సన్నివేశాన్ని స్ఫురణకు తెస్తూ జరిగినటువంటి ప్రక్రియను వీక్షించాం. హే శ్రీనివాస వెంకటరమణ నీ నామం నీ పాద ధ్యానం మాకు అనుగ్రహించు అని ఆ పాదాల పిందాలను సేవించడం భగవత్ పాదాలను సేవించడం పాదసేవన భక్తి. ఆ మహాలక్ష్మి ఎప్పుడూ ఆ పని చేస్తూ ఉంటుంది. మనం గోవిందరాజస్వామి వారిని చూస్తే ఆ శ్రీదేవి భూదేవి ఇరువురు పాదసేవ చేస్తూ ఉంటారు. అట్టి వారికి అదిగో ఆ కళ్యాణ వరమాలను స్వామి అనుగ్రహిస్తూ ఉన్నారు. ఆ పాద రజ సేవనం చేసిన భగవత్ పాదాలకే కాదు పాద రజస్సు ఆ ధూళిని సేవించినా చాలు మహానుభావులు గొప్ప స్థితిని పొందుతారు. శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ శ్రీపాదమే శరణు కమలా సతీ ముఖ కమల కమలహిత కమల ప్రియ కమలేక్షణ కమలాసన హిత గరుడ గమన శ్రీ కమలనాభ నీ పద కమలమే శరణు అంటారు. పరమయోగి జన భాగధేయ శ్రీ పరమపురుష పరాత్పర పరమాత్మ పరమానురూప శ్రీ తిరువెంకటగిరి దేవ శరణు శరణు అని మహావిష్ణువు యొక్క ఆ స్వరూపం ఎలాంటిది లక్ష్మీదేవి అనే ముఖపద్మానికి సూర్యుని వంటి వారట. పద్మప్రియుడు పద్మనేత్రుడు బ్రహ్మకు హితం చేసేవాడు. ఇలాంటి ఆ పద్మనాభుని యొక్క దివ్య సన్నిధానం చేరడానికి ఆ శ్రీదేవి భూదేవి ఉద్యుక్తులవుతూ ఉన్నారు. భక్త లోకాన్ని అనుగ్రహించడానికి వడివడిగా వేగంగా ఆ స్వామి చెంతకు చేరబోతూ ఉంటే భక్తులంతా పరమానందంతో రెండు చేతులు కలిపి భజన చేస్తూ గోవిందా గోవిందా అని ఆ దేవదేవుని దివ్య నామాన్ని ప్రియమారా పలుకుతూ ఉంటే ఎంత రమణీయమైన దృశ్యం ఇది.
శ్రీనివాస వెంకటేశ నీ పద సన్నిధానంలో పరవశించి అదిగో ఆ పద కవితా పితామహుడు పిడికిట తలంబరాల Thank you.